పరలోకం వెళ్ళాలంటే అది ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ ప్రవేశింపలేరు. ఆ దారి ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కొనుగొని వారు కొందరే. అంజురపు చెట్టుని పల్లేరుకాయలు కోయలేం, పల్లేరు చెట్టుని అంజురపకాయలు కోయలేం, అంజురపు చెట్టుని పల్లేరుకాయలు కోయలేం. ఎందుకంటే చెట్టు తన ఫలమును బట్టి మనం గుర్తించాలి. ఈరోజు మన జీవితాల్లో మనము ఎంతకాలం క్రిస్మస్ చేసినా, ఎంతకాలం ఈస్టర్ చేసినా, ఎంతకాలం గుడ్ ఫ్రైడే చేసి, ఎన్నిసార్లు సిలువను పట్టుకుని ఏడ్చినా మన బ్రతుకు మారలేదు గల కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. డబ్బు లేదని ఏడుపు, ఇల్లు లేదని ఏడుపు, పెళ్లి కాలేదని ఏడుపు, లేదంటే ఉద్యోగం లేదని ఏడుపు, పెళ్ళి అవ్వలేదని ఏడుపు, పిల్లలు పుట్టలేదని ఏడుపు. కానీ నీ రక్షణ గురించి ఎప్పుడైనా ఏడ్చావా? ఎందుకంటే క్రైస్తవులు ఆచార పద్ధతిలో తరతరాల నుంచి క్రైస్తవులుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప నిలబడి సాక్ష్యము చెప్పే ధైర్యం ఉందా?